రామాపురం గ్రామంలో సుబ్బమ్మ అనే చురుకైన అత్త ఉండేది. మాటలో తిప్పలు, చేతిలో చురుకుదనం. కొడుకు రాజు పెళ్లి చేసుకున్నాడు, కోడలు సవిత్రి. నగరంలో పెరిగిన అమ్మాయి. మేకప్లు, మొబైల్లు, మాగీ తినడం ఇవన్నీ ఆమెకు సాధారణం. కానీ సుబ్బమ్మ మాత్రం సంప్రదాయంలో పిహెచ్డి. ఉదయాన్నే లేచి మంట వేసి కాఫీ తీయాలి, అప్పుడే ఇంట్లో శుభం వస్తుంది అనేది ఆమె సిద్ధాంతం. పెళ్లి అయిన మొదటి రోజు సవిత్రి ఉదయాన్నే 9 గంటలకు లేచింది. సుబ్బమ్మ అప్పటికే 3 సార్లు కాఫీ తాగి, 2 సార్లు గాసిప్ చేసి అయిపోయింది. కోడలు నిద్రలేచిన వెంటనే అత్తకు పక్క చూపు పడింది. ఏంరా సవిత్రి, సూర్యుడు పైకెక్కడానికి ఇంత సమయం తీసుకున్నావా? సవిత్రి నవ్వుతూ, అత్తగారు, నేను మేకప్లో ఉన్నప్పుడు సూర్యుడే కాస్త వేచి ఉంటాడు అంది. అంతే. అత్త కళ్లలో ఆశ్చర్యం, కానీ హాస్యం కూడా. మా కాలంలో మేము గిన్నెలో నీళ్లు చూసుకుని మేకప్ చేసేవాళ్లంరా. మరోరోజు సుబ్బమ్మ సవిత్రిని వంటగదిలోకి తీసుకెళ్లి చెప్పింది. ఇవాళ పాయసం చేయాలి, దేవుడికి నైవేద్యం. సవిత్రి గూగుల్ ఓపెన్ చేసి, హౌ టు మేక్ పాయసం అని టైప్ చేసింది. అత్త చూసి, గూగుల్ దేవుడి వద్ద పాయసం పుచ్చుకుంటావా అని నవ్వింది. సవిత్రి మెల్లగా అత్తగారికి వైఫై చూపించి అంది. ఇప్పుడు కాలం మారింది అత్తగారు, దేవుడు కూడా ఆన్లైన్లో ఉన్నాడు. మధ్యాహ్నం వచ్చేసరికి పాయసం మాత్రం అద్భుతంగా అయింది. అత్త రుచి చూసి నిట్టూర్చింది. మా కోడలు వంటలో సూపర్. కాని ఇది నీ చేతనా లేక గూగుల్ చేతనా? సవిత్రి నవ్వి, టీం వర్క్ అత్తగారు అంది. సాయంత్రం ఇద్దరూ వరాండాలో కూర్చుని కాఫీ తాగారు. సుబ్బమ్మ అడిగింది, మా పాత కాలం నచ్చుతుందా లేక నీ కొత్త కాలం? సవిత్రి చిరునవ్వుతో అంది, రెండూ కలిస్తేనే జీవితం బాగుంటుంది అత్తగారు. మీరు పాత చిట్కాలు చెప్పండి, నేను కొత్త స్టైల్ చూపిస్తా. అత్త ఒక్కసారిగా మురిసిపోయింది. అయితే ఇకనుంచి మన ఇద్దరం కలిసి యూట్యూబ్ ఛానల్ మొదలెడ్దాం, కోడలు వంటలు. ఇద్దరూ నవ్వుకుంటూ చేతులు కలిపారు. పక్కింటి వాళ్లు విని, ఇంత ముద్దైన అత్త, కోడలు జంట ఎక్కడా అని ఆశ్చర్యపోయారు.